సార్ ధనుష్ హీరోగా అండ్ డైరెక్టర్గా చేసిన సినిమా రాయన్ మూవీ సో ఇవాళ ఆడియన్స్ ముందుకు వచ్చింది సార్. మరి సినిమా ఎలా ఉంది, మీ రివ్యూ ఏంటి సార్ ఈ సినిమా పైన? ధనుష్ రాయన్ ధనుష్ డైరెక్షన్లో వచ్చిన సినిమా. ఇది రెండవ దర్శకత్వం. ఫస్ట్ ఆయన పాపాండి అని 2017లో తీశాడు. అదేమో ఒక ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా. అది ఇది కంప్లీట్గా యాక్షన్ డ్రామాగా చెప్పుకోవచ్చు. సో ఈ సినిమాలో ధనుష్, ఎస్జే సూర్య తను విలన్గా చేశాడు. తర్వాత మన సందీప్ కిషన్ ఒక ఇంపార్టెంట్ రోల్ చేశాడు. కాళిదాస్ జయరామ్ ఒక రోల్ చేశాడు. అపర్ణ బాలమురళి మన సూర్యతో ఆ మధ్య చేసి ఈమెకి ఆస్కార్ మన అవార్డు, నేషనల్ అవార్డు వచ్చింది. తర్వాత వరలక్ష్మి శరత్ కుమార్, తర్వాత ప్రకాష్ రాజ్, ఇలాంటి మంచి కాస్టింగ్ అయితే ఉంది. ఇక టెక్నీషియన్ విషయానికి వస్తే ధనుష్ ఈ స్క్రిప్ట్ను తనే రాసుకున్నాడు. తర్వాత తనే డైరెక్ట్ చేశాడు. మ్యూజిక్ ఏఆర్ రెహమాన్, ఆస్కార్ విన్నర్. తర్వాత ఓం ప్రకాష్ కెమెరా చేశాడు. కళానిధి మారన్ సన్ పిక్చర్స్ మీద ఈ సినిమా తీశారు. దీనికి సెన్సార్ ఏ సర్టిఫికేట్ ఇచ్చింది, ముఖ్యంగా వైలెన్స్ ఉందని. సో బేసిక్గా కథ విషయానికి వస్తే వడచెన్నై అంటారు. తమిళనాడు అంటే చెన్నై ఉంది కదా, చెన్నైలో వడచెన్నై అంటే నార్త్ చెన్నై అన్నమాట. ఈ నార్త్ చెన్నైలో ఒక ఫ్యామిలీ ఉంటుంది. వాళ్ళు చనిపోతారు. వాళ్ళ పిల్లలు ధనుష్ పెద్దవాడు, అతనికి 2 తమ్ముళ్ళు, సందీప్ కిషన్ అండ్ కాళిదాస్ జయరామ్. తర్వాత ఒక చెల్లెలు తుషారా అనే అమ్మాయి యాక్ట్ చేసింది. సో ముగ్గురు మొత్తం ఇతనికి చిన్నవాళ్ళు. సో ఈ ముగ్గురిని తను ఎలా చూసుకుంటున్నాడు. తర్వాత తనకు ఒక అన్యాయం జరిగింది తన ఫ్యామిలీకి. ఆ అన్యాయం చేసిన ఒక పెద్ద గ్యాంగ్స్టర్ సిండికేట్, దాన్ని ఎలా ఎదుర్కొన్నాడు ధనుష్ అనేది కథగా విన్నప్పుడు ఇది రొటీన్ కథే. అనేక సినిమాల్లో ఈ రివెంజ్ స్టోరీ, తన ఫ్యామిలీకి అన్యాయం జరగడం, దానికి రివెంజ్ తీర్చుకోవడం అనే కథ మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. అది నాటకాల కాలం నుంచి, బ్లాక్ అండ్ వైట్ సినిమాల నుంచి ఇదే కథ ఉంది. అయితే స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్ళాడు. అట్లాగే ఒక ఇంట్రెస్టింగ్ అండ్ థ్రిల్లర్ యాక్షన్ మూవీగా ప్రజెంట్ చేయగలిగాడు. అయితే వైలెన్స్ ఎక్కువ అయితే ఖచ్చితంగా ఉంది, అందుకని ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. కళానిధి మారన్ వాళ్ళు ఇప్పటివరకు వాళ్ళ సినిమాలకి ఏవి ఏ సర్టిఫికేట్ రాలేదని కూడా ఎవరో చెప్తున్నారు. ఏదేమైనా వాళ్ళు ఏ సర్టిఫికేట్కి ఎందుకు ఒప్పుకున్నారంటే కట్స్, తర్వాత అక్కడక్కడ బ్లాక్ చేయడాలు ఇవేవి లేకుండా సినిమాని యాజ్ ఇట్ ఈజ్గా చూపించాలి అనే ఉద్దేశంతో ధనుష్ చేసినట్టుగా అర్థమవుతుంది. యాక్చువల్గా ఇది 14 ఏళ్లకు ముందు రాసుకున్న కథ అని చెప్పాడు. రఘువరన్ బీటెక్ సినిమా టైంలో ఇది, అప్పుడు అది 25వ సినిమా ధనుష్కి, ఇదేమో 50వ సినిమా. సో తన 50వ సినిమాకి తనే డైరెక్ట్ చేయాలి అని ముందే అనుకొని 14 ఏళ్లకు ముందు ఈ కథని రాసుకున్నానని చెప్పాడు. సో మనకు ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఈ స్క్రీన్ ప్లే బిగినింగ్ అంతా ఎస్టాబ్లిష్మెంటు, క్యారెక్టర్ల ఎస్టాబ్లిష్మెంటు, థీమ్ ఎస్టాబ్లిష్మెంటు, అట్లాగే ఆ ఏరియాలో ఉండే జీవితం, ఇవన్నీ బిగినింగ్లో ఉంటుంది. కొంత టైం తీసుకున్నాడు బిగినింగ్కి. దాని తర్వాత మిడ్వే నుంచి ఊపందుకుంటుంది. ఇంటర్వెల్ క్లైమాక్స్ ఖచ్చితంగా అద్భుతంగా ఉంది, అదిరిందని చెప్పచ్చు. దాని తర్వాత సెకండ్ హాఫ్లో కూడా అక్కడక్కడ స్లో మూమెంట్స్ ఉంటాయి, వేగం ఉంటుంది. ఎందుకంటే సెకండ్ హాఫ్లో ఫ్లాష్ బ్యాక్ సీన్లు, అసలు ఎందుకు సూర్య క్యారెక్టర్కి తన ఫ్యామిలీకి మధ్య ఏం జరిగింది, ఇవన్నీ సెకండ్ హాఫ్లో వస్తాయి. సూర్య క్యారెక్టర్ కూడా ఫస్ట్ హాఫ్లో పెద్దగా ఉండదు, సెకండ్ హాఫ్లో మనకి చాలా ఇంపార్టెంట్ రోల్. ఒక ధనుష్ తర్వాత సూర్య అనే ఇంపార్టెంట్ రోల్. సో అలా జరుగుతుంది. ఫైనల్గా ఏం జరిగిందనేది సినిమా. అయితే దీంట్లో ప్లస్గా చెప్పుకోవాల్సింది వచ్చి, ఫస్ట్ చెప్పుకోవాల్సింది యాక్టింగ్ సైడు. ధనుష్ డైరెక్టర్గా మాత్రమే కాకుండా యాక్టర్గా కూడా దీంట్లో బ్రహ్మాండంగా చెప్పాడు. నిజానికి డైరెక్టర్ కంటే కూడా యాక్టర్ డామినేట్ చేశాడని చెప్పచ్చు. సో అతను మామూలుగానే అతను ఏ సినిమా అయినా కూడా ఆ క్యారెక్టర్లో ఒదిగిపోవడం ధనుష్కి అలవాటైన ఇది. అతను ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మర్స్ ఇన్ ఇండియా. అతను ధనుష్ చూడ్డానికి సన్నగా బక్కగా అలా ఉంటాడు, కానీ ఆ క్యారెక్టర్లో వస్తే పెరోసియస్ చేయాలంటే పెరోసియస్. అందుకని అతనికి యాక్టింగ్ అంటే నటరాక్షసుడు అని అంటారనమాట తమిళ్లో. అసురన్ అనే పేరు కూడా సినిమా వచ్చింది. సో అలాగా దీంట్లో కూడా అతను విశ్వరూపం ఉంది. రెండవ చెప్పుకోవాల్సింది సూర్య క్యారెక్టర్.
సూర్య మనకి ఎస్జే సూర్య ఒక మంచి డైరెక్టర్ యాక్చువల్గా, తర్వాత విలన్గా మారిపోయాడు. జనరల్గా అతని స్టైల్ ఏంటంటే లౌడ్గా ఉంటుంది యాక్టింగ్, ప్లస్ కామిక్ టచ్ ఉంటుంది. దీంట్లో ఆ రెండూ లేవు, కామిక్ టచ్ లేదు, లౌడ్ లేదు, ఒక సెటిల్గా పర్ఫార్మెన్స్తో వెళ్ళాడు. ఒక డిఫరెంట్ సూర్యని మనం ఈ సినిమాలో చూస్తాం. ఇక మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా బాగా చేశారు. అపర్ణ, ఇది ముఖ్యంగా నాకు ఇంప్రెస్ అయింది, తుషార వీళ్ళ చెల్లెల క్యారెక్టర్, అమ్మాయికి చాలా మంచి క్యారెక్టర్ ఉంది, ప్లస్ చాలా బాగా చేస్తుంది అమ్మాయి. ఎవరంటే వాళ్ళు చేసే క్యారెక్టర్ కూడా కాదు అది. ఈ ముగ్గురు పిల్లల్లో అంటే ఈ ఇద్దరు తమ్ముళ్ళు ఈ అమ్మాయితో పోల్చినప్పుడు ఇద్దరు తమ్ముళ్ళ కంటే కూడా ఈ అమ్మాయికి మంచి క్యారెక్టర్ వచ్చింది, దాన్ని చాలా బాగా పెర్ఫామ్ కూడా చేసింది. అట్లాగే మన సందీప్ కిషన్ అతనికి ఇచ్చిన స్థాయిలో అతను బాగానే చేశాడు. ఇక మిగతా ప్యాడింగ్ ఆర్టిస్టులంతా కూడా అపర్ణ బాలం ఆమె సందీప్ కిషన్ లవర్గా చాలా బాగా చేసింది. సో మిగతా అంతా పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో అది రెండవ పాజిటివ్ అంశం వచ్చి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్. నిజానికి సెకండ్ హీరోగా ఏఆర్ రెహమాన్ చెప్పచ్చు. ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి చాలా చాలా ప్లస్ అయింది. అంటే మళ్ళీ ఒక మన వింటేజ్ ఏఆర్ రెహమాన్ని ఈ సినిమాలో చూడొచ్చు. పాటల పరంగా బయట విన్నప్పుడు అంత ఎఫెక్టివ్ లేవు, కానీ స్క్రీన్ మీద మాత్రం పర్ఫెక్ట్గా ఉన్నాయి. అక్కడ మనకు చూడడానికి కూడా బ్రహ్మాండంగా ఉంది. ఆ ఊపు కానీ తీసిన పద్ధతి, థియేటర్లో విజువల్స్ పడే పరిస్థితి అయితే ఉన్నాయి. ఏఆర్ రెహమాన్ ఖచ్చితంగా మళ్ళీ కంబ్యాక్ సినిమా అని చెప్పుకోవచ్చు. సో మ్యూజిక్ బాగుంది. ఇక కెమెరా వర్క్ గురించి కూడా దీంట్లో ప్రత్యేకంగా చెప్పాలి. ముఖ్యంగా వడ చెన్నై అనేది తమిళనాడులో, మన చెన్నైలో ఎక్కువగా క్రైమ్ ఉన్న ఏరియా. ఆ ఏరియా మనకి ఇక్కడ ధూల్పేట ఇవి చెప్తుంటారు కదా, అలాగా సారా వ్యాపారం కానీ అనేక రకాల బ్లాక్ మార్కెటింగ్ వ్యవహారాలంతా అక్కడ జరుగుతుంటాయి. దాన్ని బ్రహ్మాండంగా ప్రొజెక్ట్ చేయగలిగాడు. కెమెరా వర్క్, లైటింగ్ చాలా బాగుంది. అంటే ఒక గ్యాంగ్స్టర్ రాగా ఉండే ఒక గ్యాంగ్స్టర్ సినిమా ఎలా ఉండాలి అనే దానికి రెడ్డిష్ టోన్లు వాడడం కానీ అవన్నీ చాలా బాగా చేశారు. అందుకు కెమెరా వర్క్ను కూడా మెచ్చుకోవాలి. అట్లాగే సెట్లు అసలు ఇవి సెట్ అనేది మనకి ఎక్కడ తెలియని కూడా తెలియదు. వాళ్ళు చెప్పారు కాబట్టి సెట్ అనుకుంటున్నాం, కానీ సెట్ అనేది తెలియదు. అంత బాగా సెట్ వర్క్ ఉందన్నమాట ఆ ఏరియా అంతా కూడా. సో ఎడిటింగ్ కూడా క్రిస్ప్గా ఉంది. 2 గంటల 20 నిమిషాల్లో ముగించారు సినిమాని. మనకి ఓవరాల్గా తీసుకున్నప్పుడు అక్కడెక్కడ కొంత స్లో అనిపించినా ఓవరాల్గా ఎక్కడ మనం ఒక బోర్ ఫీల్ అయ్యి లెంగ్త్ లేదు, చాలా షార్ప్గా ఉంది. ఎడిటింగ్ కూడా మెచ్చుకోవాలి. అంటే టెక్నికల్గా ఇది మంచి మూవీ అని చెప్పొచ్చు. ఇక మైనస్ పాయింట్లు చెప్పాలంటే రెగ్యులర్ స్టోరీ ఒకటి, ముఖ్యంగా ఫ్యామిలీ డ్రామా ఏదైతే ఉందో అది మనకి చాలా సినిమాల్లో ఒక అన్న తన తమ్ముళ్ళ కోసం చెల్లి కోసం ఎట్లాంటి త్యాగాలు చేశాడు, ఇవన్నీ కూడా మనం బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి చూస్తున్నాము. అదే దీంట్లో ఉంది. సో ఇవి కొంత మైనస్ అని చెప్పలేం, కానీ రొటీన్ ఇదైతే చెప్పచ్చు. ఓవరాల్గా ధనుష్ మాత్రం డైరెక్టర్గా తర్వాత పెర్ఫార్మర్గా ఈ రెండిట్లో కూడా బ్రహ్మాండంగా మార్కులు సంపాదించుకున్నాడు. చాలా బాగా చేశాడు. మళ్ళీ ఒక వెట్రిమారన్ సినిమా చూస్తున్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఎందుకంటే తను వెట్రిమారన్తోనే ఎక్కువ అసోసియేట్ అయ్యాడు. సో వెట్రిమారన్ కనబడతాడు. తర్వాత వీళ్ళన్న సొంత అన్న మన సెల్వరాఘవన్, తను కూడా వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ డైరెక్టర్స్ ఇన్ ఇండియా. తను తీసిన పుదుపేటై ఛాయలు కూడా దీంట్లో కనబడుతుంది. పుదుపేటై అని ధూల్పేట అని తెలుగులో వచ్చింది. ఆ పుదుపేటై స్టైల్ కూడా కొంత కనబడుతుంది. బట్ ఈ స్క్రిప్ట్లో కానీ డైరెక్షన్లో కానీ అతను ఇన్వాల్వ్ కాలేదని చెప్పాడు. యాక్టింగ్ ఒక మంచి రోల్ చేశాడు. ప్రకాష్ రాజు అతను ఒక రకమైన ఈక్వల్ రోల్స్ ఉంటాయి. అతను చాలా బాగా చేశాడు. తర్వాత వడ చెన్నై అని ధనుషే యాక్ట్ చేసిన వెట్రిమారన్ సినిమా ఉంది. దానికి కూడా పోలికలు కనబడుతున్నాయి అన్నమాట. అంటే మనకి ఇటువంటి ఒక రియలిస్టిక్ రాగా ఉండే గ్యాంగ్స్టర్ మూవీసు, ఇదంతా కూడా నాకైతే ఫేవరెట్ ఆల్ టైమ్ మార్టిన్ స్కార్సెసే, హాలీవుడ్. సో ఆయన ఛాయలు పుదుపేటలో కూడా కనబడతాయి. కొన్ని హత్యలు అయితే మార్టిన్ స్కార్సెసే సినిమాల్లో నుంచే పెట్టినట్టుగా ఉంటుంది పుదుపేటలో. అట్లాంటిది దీంట్లో కూడా ఉంది. ఆ మార్టిన్ స్కార్సెసే ఉన్నాయి. గ్యాంగ్స్ ఆఫ్ ఓసియాపూర్ ఇవన్నీ కనిపిస్తుంటాయి. అంటే జనరల్గా ఇటువంటి ఒక రాగా ఉండే గ్యాంగ్స్టర్ మూవీలో ఉండే లక్షణాలన్నీ దీంట్లో ఉన్నాయి. సో అయితే ఖచ్చితంగా ఇది అడల్ట్స్ 18 ఏళ్ళు పైబడిన ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. ముఖ్యంగా యాక్షన్ సినిమా లవర్స్కి ఇది పండగ అని చెప్పచ్చు. సినిమా చాలా విజువల్గా చాలా బాగుంది, ఎక్కడ బోర్ కొట్టదు.
సో ధనుష్ దీన్ని ఒక డైరెక్టర్గా, ఒక హీరోగా, ఒక మాస్ ఎంటర్టైన్మెంట్, ఒక డిఫరెంట్ మాస్ అంటే లౌడ్ అండ్ ఇదిగా ఉండదు. తమిళ్లో ఉండే వెట్రిమారన్ కైండ్ ఆఫ్ సినిమాలు నచ్చే వాళ్ళకి, ఇంటెన్సిఫైడ్ సినిమాలు నచ్చే వాళ్ళకి